కరీంనగర్ కలెక్టరేట్ ముందు గ్రానైట్ వ్యాపారులు నిరసన చేపట్టారు. జీవో నంబర్ 14, 16ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పెంచిన జీఎస్టీని తగ్గించాలని కోరారు. కరెంటు ఛార్జీలను తగ్గించి తమను ఆదుకోవాలన్నారు. ప్రపంచంలోనే మేలైన గ్రానైట్ దొరికే కరీంనగర్పై దృష్టి పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలంటున్న గ్రానైట్ వ్యాపారులతో మా కరీంనగర్ ఐ న్యూస్ ప్రతినిధి ప్రశాంత్ ఫేస్ టు ఫేస్. కరీంనగర్లో గ్రానైట్ యాజమాన్యం ఒక నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆ నిరసనకు సంబంధించి వారు ఎందుకు నిరసన వ్యక్తం చేస్తున్నారు, ర్యాలీగా బయలుదేరిన సందర్భం కనబడుతుంది. అన్ని విషయాలు అడుగుదాం. ప్రధానంగా ఎందుకు గ్రానైట్కు సంబంధించి మీరు యాజమాన్యంగా ఉన్నారు, ఎందుకు నిరసన వ్యక్తం చేస్తున్నారంటే ఏం చెప్తారు? గత కోవిడ్ నుంచే మా పరిశ్రమ చాలా దయనీయమైన పరిస్థితి ఉంది. చైనా నుంచి బయలుకు వీసాలకి ఇక్కడ రాలేకపోతున్నారు. అట్టి పరిస్థితుల్లో మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు గత 2 రోజుల క్రితం జియో నెంబర్ 14, 16 అనే 2 జియోల వల్ల మేము కనీసం పరిశ్రమ నడుపుకునే పరిస్థితి లేదు. కనుక గౌరవ ముఖ్యమంత్రి గారికి మా విజ్ఞప్తి ఏంటంటే మమ్మల్ని ఆదుకోవాలంటే ఈ 2 పరిశ్రమలను తొలగించాలని మా విజ్ఞప్తి. యాజమాన్యంగా మీరు నిరసన వ్యక్తం చేస్తున్నారు, కానీ కార్మికులుగా మీ అంటే కింద పనిచేసే వారిని ఎందుకు రోడ్ల మీదకి తీసుకొచ్చారంటే ఏం చెప్తారు? ఇప్పుడు తండ్రి కుటుంబానికి పెద్ద మంచిగానే ఉంటుంది కదా, కుటుంబంలో సభ్యులందరికీ భోజనం దొరికేది. మా గ్రానైట్ క్వారీలు బాగుంటే పరిశ్రమలు, లారీలు, కార్మికులు, వెల్డింగ్ వాళ్ళు, దానికి డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్గా ఆధారపడే వాళ్ళందరూ ఇందులో మేము ఎవరిని పిలవలే. వాళ్ళే మా బాధ చూసి మేము రోడ్డు ఎక్కితే వాళ్ళే వచ్చి కలిసిపోయారు. ఈరోజు కార్యక్రమాలు ఏం చేస్తున్నారు? ఈరోజు ఏం లేదు, మా విజ్ఞప్తిని కలెక్టర్ గారి ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి శాంతియుతంగా నివేదిక ఇవ్వాలని వచ్చాం. అంటే మీ యొక్క సమస్యను ఒకవేళ ప్రభుత్వం పరిష్కరించకపోతే భవిష్యత్ కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది అంటే మేము ఖచ్చితంగా, ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు తన ప్రభుత్వంలో ఎన్నో గొప్ప పనులు చేస్తున్నారు, ఎంతో మందికి రాయితీలు ఇస్తున్నారు. లాస్ట్ ఒక 6 months క్రితం ఫ్యాక్టరీ వాళ్ళకు స్లాబ్ సిస్టమ్ ద్వారా ఫ్యాక్టరీని ఆదుకున్నారు. అదేవిధంగా మా మంత్రి వివేక్ వెంకటస్వామి గారు చదువుకున్నవారు, వారు ఒక ఇండస్ట్రియలిస్టు. మా జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, వారు మాకు అన్నలాంటి వారు. వాళ్ళిద్దరు కలిపి రేవంత్ రెడ్డి గారి దగ్గర తీసుకెళ్లి ఈ సమస్యను పరిష్కరిస్తారని మేము ఆశిస్తున్నాం, నమ్ముతున్నాం. ఖచ్చితంగా వాళ్ళు రేవంత్ రెడ్డి గారు మా బాధను తన దాకా పోతే ఖచ్చితంగా చేస్తారని ఆశిస్తున్నాం. ఇది నాకు తెలిసి అయితే ప్రపంచంలోనే చాలా మేలైన గ్రానైట్ కరీంనగర్ గ్రానైట్ సంబంధించి ఎట్లా అంటే మీకు ఎంత ఇస్తున్నారు, ఏంటి మీకున్న సమస్య ఏంటి? ఇప్పుడు గత 2022లో అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం 2300 రాయల్టీ చేసింది. అంటే డిఎంఎఫ్లు, పర్మిట్ ఫీలు అంతా కలిపి 3357 అయింది. అదే 2025 జనవరిలో 5755 అయింది. అది ఇప్పుడు 7366 రూపాయల దాకా పోయింది. అంటే గత 4 ఏళ్లలో 65% ట్యాక్స్ ఒకసారి పెరిగింది. దీన్ని తట్టుకునే పరిస్థితి పరిశ్రమకు లేదు. కావున ముఖ్యంగా ఈ పర్మిట్ ఫీ అనేది ఎత్తివేయాలి. పర్మిట్ ఫీ అంటే ఏంది? మేము కట్టేది రాయల్టీ. రాయల్టీ అంటే కనీసం ఒక రాయి తీస్తే దాని మీద గవర్నమెంట్ కట్టే ట్యాక్స్ మీద పర్మిట్ ఫీ అనేది మళ్ళీ ట్యాక్స్. అది అట్లాంటి ట్యాక్సులు తీసేసి ఈ జియో నెంబర్ 14, 16 తీసేస్తే కనీసం పరిశ్రమ లాభాలు లేకుండా నడిపే పరిస్థితి ఉంది. ఇది మొత్తానికైతే జియో నెంబర్ 14, 16ను తీసేయాలి. ఖచ్చితంగా మా పైన వేసే సుంకాలకు సంబంధించి తగ్గించే ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం చేయాలనేది కూడా, ఆ దిశగా ముందుకెళ్లాలనేది కూడా వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ ప్రేమ్ సాగర్తో ప్రశాంత్, ఐ న్యూస్, కరీంనగర్ నుండి.